ఎప్పుడు ఉండాలి మీరు పిండాండంలో బ్రహ్మాండాన్ని దర్శించారమ్మా? నేను ఆ విషయంలో మీకు చెప్తున్నాను. ఒక విషయం గురించి బాగా మదన పడుతున్నా. ఒక గురువు నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను గుంటూరు వచ్చాను మహాతల్లి, నీ దగ్గరికి వచ్చి కనపడి వెళ్తాను రండి అని. నేను ఏ విషయంలోనైతే మదన పడుతున్నానో ఆ విషయం గురించే చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మంచినీళ్ళు కూడా తాగు. నేను ఎంత సాధన చేసి ఒక విషయంలో మదన పడుతున్నాను అంటే, ప్రారంభ కర్మ, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఉంటాయి. తాత ముత్తాతలు ఈరియ బలం అంటారు. వాళ్ళు చేసిన పాపాలు పుణ్యాలు వాళ్ళ ఆస్తులు కూడా తీసుకుని వచ్చాం. బలమైన కర్మలు ఉంటాయి, వాటిని బద్దలు కొట్టాలంటే సాధన ఎంత ఉండాలి. పండిత్ శ్రీరామ్ శర్మాచార్యకి 20 సంవత్సరాలు పట్టింది ఆ మహాజ్ఞాని కావటం. మరి మనకో అలాంటి దాని గురించి నేను బాధపడుతుంటే, బలమైన కర్మ గురించి ఆయన గురువే వచ్చాడు ఇంటికి. ఆ విజ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంటికే వచ్చారు. మరి బ్రహ్మాండం రాలేదా? బ్రహ్మాండం మొత్తం వచ్చి నువ్వు చూసావంటే ఏడొచ్చి కూర్చోదు కదా. నువ్వు బ్రహ్మాండాన్ని చూడొచ్చు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గనక 60 రోజులు చాలు. పొద్దుట పూట సాయంత్రం 60 రోజులు చేస్తే బ్రహ్మాండం కనపడుద్ది. ఒప్పుకోవాలిగా నువ్వు. ఇప్పుడు నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, నేను ఒప్పుకోవాలిగా. నాకేదో జరగబోతుంది, నేను ఒప్పుకోవాలిగా. నాకు ముందే చెప్పారు నీకు ఇలా జరగబోతుందని, నేను ఒప్పుకోవాలిగా. ఏ జరగటానికి వీలు లేదు, నా కష్టసిద్ధులు ఉండే నవనిధులు ఉండే ఏం జరగబోయేదని ఆపేస్తాం కదా. నువ్వు ఆపకూడదు కదా, ఏది ఆపకూడదు ప్రకృతిలో జరిగేది. నువ్వు అనుభవించేది నువ్వు అనుభవిస్తేనే నీకు దాంట్లో అనుభవం వచ్చుద్ది, నీలో ఓర్పు వచ్చుద్ది, సహనం వచ్చుద్ది, అవగాహన శక్తి పెరుగుద్ది. నువ్వు నీ కష్టాన్ని నిన్ను అనుభవించనీయకుండా నాకు వచ్చులే అని చెప్పి నీ కష్టాన్ని నేను తీసేసుకుంటే నీకు అందులో వచ్చే బెనిఫిట్ అలా ఉంటుంది, వచ్చుద్ది, రాదు కదా. అందుకని ఎవ్వరికి అడ్డం పడకూడదు. అందరూ ఆల్వేస్ రైటే, మునిగి తేలుతా ఉన్నారు. నేచర్ ఆల్వేస్ రైట్. ఆ నేచర్లో మరీ తట్టుకోలేని వాళ్ళకి విముక్తి మార్గాలు ఉంటాయి, అవి చేసుకుంటే వెళ్ళిపోతాయి. మాస్టరు ఒక సాధన ఇచ్చారు, శరీరం మొత్తం దీపాలను ఊహిచ్చేసేసుకుంటే ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. ఇంత చిన్న చిట్కా చెప్పేశారు మాస్టర్. కళ్ళు మూసుకొని శరీరం మొత్తం కాంతిని కనుక ప్రతి కణకణంలో కాంతిని ఊహించుకుంటా ఉంటే ఆ అగ్ని తినేసేసిద్ది మనలో రోగాన్ని, మన అజ్ఞానాన్ని తినేసేసిద్ది, మన రోగాల్ని తినేసేసిద్ది. అసలు రోగాలు ఎట్లా టచ్ అవుతాయి. దాంతో చేసుకునే సాధన విధానాలు కూడా ఉన్నాయి. ప్రతి మతంలో వాళ్ళకి చెబుతున్నా, దీపంతో రోగాలు తగ్గించుకోవచ్చు. అది చెయ్యంగా గంట సేపు వదలటం రావాలి, అప్పుడు లోపలి మొత్తం బయటికి పోద్ది. పీల్చుకునేటప్పుడు ఆయన చూస్తా పీల్చుకున్నాం అనుకో, ఆయన దగ్గర ఇవన్నీ వస్తాయి మన లోపలికి. ఏకలవ్యుడు ఆ ప్రతిబింబాన్ని చూస్తా విద్యలు ఎట్ట నేర్చుకున్నాడు. మనకి ఏ భగవంతుడైతే ఇష్టం ఆ భగవంతుని ఎదురుగా పెట్టుకొని ప్రాణాయామం చేసానికి ఇది పోయి అవి వస్తాయి మనకి లోపలికి. అందుకని ఇష్టం ఎవరి మీద పెట్టుకోవాలి? జ్ఞాని మీద పెట్టుకోవాలి. జ్ఞాని మీద ఇష్టం పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం వచ్చుద్ది. ఇప్పుడు ఆయన డాక్టర్ అనుకో, ఆయన దగ్గర నేను 6 నెలలు చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ని అవుతా. యద్భావం తద్భావతి. అంటే మారాల్సింది మనమా? నువ్వు ఎక్కడికి తిరిగినా, ఇండియా మొత్తం తిరిగినా, ఏ గురువు దగ్గరికి తిరిగినా నువ్వు మారకపోతే ఎట్లా? మారటానికి మార్గాలు ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు ఉండమాక నీ శరీరంలో అన్నారు, ఉండడానికి అవకాశం సరెండర్ అయిపో. సరెండర్ అయిపోవటం అంటే నిన్ను తప్ప నేను అన్యదా నేను ఇంకొకటి ఎరుగునా అంటాడు అన్నమయ్య. నిన్ను తప్ప వేమను కూడా అదే అన్నాడు, నిన్ను తప్ప నేను అంటే నిన్ను చూడటం తప్ప నేను ఇంకొకటి ఎరుగునా అన్నాడు. అక్కడ అర్థమైంది పాయింట్. అందుకని దీని కలిసి చూస్తా ఉంటే, దీన్ని అనలేదు అక్కడ, బహిరంగంగా చెప్పలా, నా కళ్ళి నువ్వు చూస్తా ఉంటే అన్నారు. అసలు ఇది అసలు దాన్ని పట్టుకోకుండా అక్కడ పోతే గ్యాప్ రాలా? ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు మాస్టర్ అనుకుంటే నాకు గ్యాప్ రాలా? చెవుకాడ వినపడతాయి తెలుసా. మాస్టర్ని తెలుసుకున్నానంటే మాటలు చెవుకాడ వినపడతాయి. ఎందుకు వినపడతాయి? నా కాడే. అందుకని సాధనా బలం ఎంత బాగా పెరగాలంటే సత్య గారు,
ప్రపంచానికే మిత్రుడు అయిపోతావు. నీకు ప్రపంచం ఎప్పుడు మిత్రుడుగా కనపడుద్ది. ఇంకా నీకు ఇంకా శత్రువులు ఎవరు ఉంటారు? అవును. శత్రువు కూడా మిత్రుడుగా కనపడతాడు నాకు. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారు అంటే రెండు లేవు కదా అప్పుడు. మిత్రుడు లేడు శత్రువు లేరు అక్కడ. ఇంకా నువ్వు తప్ప నీతో నువ్వు ఆట ఆడుకుంటాడు భగవంతుడు. అందరిలో భగవంతుడే, భగవంతుడు ఆటలాడుకుంటాడు అంటే ఇక నువ్వే ఆట ఆడుకుంటావు అంతే. ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చి వేరే ఎవరో వచ్చారని నాకు లేదు, నాతో నేనే అంతే. ఇంకా నేను తప్ప ఇంకెవరూ లేరు. ఉన్నారని నాకు ఉందనుకో, ఇప్పుడు మళ్ళీ ఏరి కర్మ నాకు మళ్ళీ బూజు. అంత జాగ్రత్తగా కామన్ సెన్స్తో నీ సాధనకే నువ్వు బాగా టైం కేటాయిస్తే మణికొండ సక్సెస్ ఏ దేవుడు కూడా ఆపలేదు, ఏ గురువు కూడా ఆపలేదు. వాళ్ళు ఇంకా మనకి చేయూతనిస్తారా ఆ మార్గంలో ఉండే వాళ్ళు కనుక, అమ్మయ్య ఇది దీన్ని తేలిగ్గా లాగొచ్చుమో, అమ్మయ్య లీల బాధ్యత అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు లేకుండా పోయేదే సాధన సత్య గారు. నువ్వు ఉంటే శరీరంలో కర్మలే, నువ్వు లేకుండా పక్కకు వచ్చేయి, చూడు అడికెళ్ళి చూడు, చూస్తా ఉండు. ఇకంతే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అయినా చేస్తా. సరెండరింగ్ అంతే, భగవంతుడికి సరెండర్ అయిపోవటమే. కొంచెం పదాలు మార్చి చెప్పారు కానీ నీకు చరిత్రలో లేదు, పుస్తకాల్లో లేదు, ఎవరి దగ్గర లేదు. నీ సాధనా బలం నీ దగ్గరే ఉంది. నీలో నీ శక్తి నువ్వు లేపంతే, ఇంకెవరితో మనకి పని. రామకృష్ణ గురుదేవులకు అవసరం అయితే ఓకే, నన్ను ఇక్కడ ఉంచి ఓకే, ఆయన ఇష్టం కదా, వేరే విషయం. ఈ సావిత్రి సాధన అని కూడా ఒకటి ఇచ్చారు కదమ్మా. సావిత్రి అంటే మంత్రం తెలుసుకోవటం, గాయత్రి, గాయత్రి మంత్రం. సావిత్రి ఉపయోగించే విధానం తెలిస్తే అది సావిత్రి. తంత్రం అది, తంత్రం అని కూడా అనకూడదు, అది తంత్రం అనకూడదు, సిద్ధులు అనాలి. వీటిని సావిత్రిని సిద్ధులు అనాలి, సిద్ధులు ఉండామని అనాలి. గాయత్రి తెలిసింది అంటే గాయత్రి అంటే ఇంకా నువ్వే, ఇంకెవరు లేరు, అర్థం అదే. మళ్ళీ సావిత్రి అనేసరికి ఈ గాయత్రిని ఉపయోగించే విధానం తెలియాలి. తెలియాలంటే ఏముంది అక్కడ, నువ్వు ఇంకక్కడ తప్పుకున్నావు. అది ఇక అక్కడ సావిత్రే ఉంటది. సావిత్రే ఇక నువ్వు కూర్చున్న మహిమలే, నుంచున్న మహిమలే, నువ్వు భూమి మీద నొక్కిన మహిమలే. నొక్కితే నీళ్ళు కూడా వచ్చింది. ఆ స్థాయి మనకి ఆశించకూడదు కానీ, ఆశ పెట్టుకోకూడదు కానీ వచ్చేసి. ఇంత తెలిసింది మీరు కూడా ఇంకా వేరే ఎవరైనా ఏమన్నా చెప్తున్నారు మనం అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోలు ఎంత చూస్తారు మరి? తెలియని ఇంకా ఉంటాయి కదా మనకి. పండిత్ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవులకే ఆ జ్ఞానం అవ్వటానికి ఎన్ని జన్మలు పట్టిందో తెలుసా? జ్ఞానం అనంతం, అది పుడతానే ఉంటది. ఎందుకు అంటే కొన్ని చూడాల్సి వస్తుంది. చూసి ముఖ్యమైన ఏదైనా ఉంటే మన ఆళ్ళకు పెడుతుంటాను. అన్ని చూడను, అన్ని విషయాలు పట్టించుకోను. ఆ ఒక్క విషయం బట్టి ఫాలో అవుతున్నా. ఎందుకు కొత్త కొత్త గురువులందరూ వస్తున్నారు, ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రపంచానికి అనేది చూడకపోతే బాధ్యత. కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళకి మెసేజ్ పెడతా, వాళ్ళకి మెసేజ్ పోయిద్ది.